Hello everyone, welcome back to your Pathshala. మరి ఈ రోజు అనగా FEB-01 2021 ఇంగ్లీష్ ప్లస్ GA బూస్టర్ త్రూ ద హిందూ న్యూస్ పేపర్ వెళ్ళక ముందు ఈ రోజు ఆర్టికల్ మనకి ఎకనామిక్ సర్వే అండి. ఓకేనా, ఎకనామికల్ సర్వే కాదు. ఎకనామికల్ అంటే ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండడం. ఎకనామిక్ అంటే ఆర్థిక పరమైన అని. సో ఎకనామికల్ అండ్ ఎకనామిక్ రెండు ఉన్నాయి ఇంగ్లీష్ లో. ఎకనామిక్ ఉన్నది, ఎకనామికల్ ఉన్నది, రెండు క్వైట్ డిఫరెంట్ అన్నట్టు. ఓకేనా, అయితే స్టార్ట్ చేయకముందు మళ్ళీ నేను జెంటల్ రిమైండర్ అండి, లర్న్ ఇంగ్లీష్ ఆఫ్లైన్. ఇప్పుడు ఆన్లైన్ తో పాటు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. దిల్సుఖ్ నగర్ మెట్రో కిందే మీకు పిల్లర్ నెంబర్ 1536 ఉంటుంది. పిల్లర్ నెంబర్ ఇక్కడ మీకు ఈవినింగ్ అంటే 4 PM నుంచి 6 PM దాకా మీకు ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ క్లాసెస్ జరుగుతాయి. ఎక్కడ అంటే ఫార్చ్యూన్ అకాడమీ మెట్రో దిగంగానే మీకు మరి పిల్లర్ నెంబర్ 1536 పక్కనే మరి కనకదుర్గమ్మ టెంపుల్ పక్కనే ఉంటుంది. మీకు 4 PM to 6 PM మీకు రెగ్యులర్ గా మీకు ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ క్లాస్ ఉంటాయి. ఈ ఇంగ్లీష్ క్లాసెస్ మీకు యూపీఎస్సి, ఐబీపీఎస్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ పోలీస్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి. అండ్ ఆన్లైన్ అంటారా, మీకు తెలిసిందే ఏఆర్ పాఠశాల యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకొని చూడండి. మరి వేళ ఆర్టికల్కి వెళ్ళక ముందు జనరల్ అవేర్నెస్ పార్ట్ ఏదైతే ఉందో చూద్దాం. అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే 2020-21, India's real GDP is expected to record 11% growth in financial year 21-22. Expected growth అన్నమాట. Nominal GDP to grow by 15.4%, the highest since independence. ఏమండి, GDP అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని అందరికీ తెలుసు. మరి నామినల్ ఇవన్నీ ఏంటి నేను చెప్తా. ఇది మీకు 12th స్టాండర్డ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ లో ఉంటాయి. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో బేసిక్స్ అన్నమాట. మీకు యూపీఎస్సి కానీ ఎస్ఎస్సి కానీ ఎన్సీఆర్టీ స్టాండర్డే ఎక్కువ అడుగుతాడండి. మన వాళ్ళు మార్కెట్ లో ఒక 10-15 బుక్లు కొనుక్కొని చదువుతారు, అవసరం లేదు. ఎన్సీఆర్టీ బేసిక్స్ ఉంటే చాలు. అసలు జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని అందరికీ తెలుసు. మరి రియల్ జీడిపి అంటే ఏంటి, నామినల్ జీడిపి అంటే ఏంటి? రియల్ జీడిపి 11% ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి, నామినల్ 15.4% ఏంటి? ఈ రెండు వేరువేరా? అయితే ఏంటో చూద్దాం. ఓకేనా అండి, అసలు నామినల్ జీడిపి అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. Nominal GDP is sum total of economic output produced in a year valued at current market price. ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్ ప్రకారం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని నామినల్ జీడిపి అంటాం. అలా కాకుండా ఒక ప్రీడిటర్మైన్డ్ బేస్ మార్కెట్ ప్రైస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేస్ మార్కెట్ ప్రైస్ ఒక బేస్ ఇయర్ తీసుకుంటాడు, 1995 ఒక బేస్ ఇయర్ తీసుకొని దాన్ని తగ్గట్టుగా క్యాలిక్యులేట్ చేస్తారు జీడిపి. సో ప్రీడిటర్మైన్డ్ బేస్ మార్కెట్ ప్రైస్ ని మరి కన్సిడరేషన్ లో ఉంచుతూ జీడిపి క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని రియల్ జీడిపి అంటాం. ఓకే, సో రియల్ జీడిపి అంటే ఏంటంటే ఒక ప్రీ డిటర్మైన్డ్ బేస్ మార్కెట్ ప్రైస్ ఉంటుంది. అలా కాకుండా కరెంట్ మార్కెట్ ప్రైస్, ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్ తో జీడిపి మెజర్ చేస్తే దాన్ని నామినల్ జీడిపి అంటాం. ఏమంటే ఒక చిన్న కామన్ సెన్స్, ఒక చిన్న పాయింట్ చూసుకుంటే మార్కెట్ ప్రైస్ లో ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్, కరెంట్ ఇప్పుడు అవుతున్న కరెంట్ మార్కెట్ ప్రైసెస్ చూస్తుంటే ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ అన్ని దాటే కదా వచ్చేది ఆ మార్కెట్ ప్రైసెస్ అంటే. దాంట్లో మళ్ళీ స్పెషల్ గా ఇన్ఫ్లేషన్ అకౌంట్ లోకి తీసుకోవడం అనమాట. అందుకనే నామినల్ జీడిపి ఇన్ఫ్లేషన్, ఇట్ డజంట్ టేక్ ఇన్ఫ్లేషన్ ఇన్ టు అకౌంట్. వేరాస్ ఒక ఫిక్స్డ్ ప్రీ డిటర్మైన్డ్ బేస్ మార్కెట్ ప్రైస్ ఉంటే అక్కడ ఇన్ఫ్లేషన్ మెజర్మెంట్ లో తీసుకోవాలి, ఎందుకంటే అది మనది ఒక కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి. సో రియల్ జీడిపి ఈజ్ అన్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ జీడిపి అన్నమాట. అది సంగతి. నామినల్ జీడిపి వచ్చేసరికి కరెంట్ మార్కెట్ ప్రైస్ అండ్ రియల్ జీడిపి వచ్చేసరికి బేస్ ఇయర్స్ మార్కెట్ ప్రైస్. దేన్ని ఇన్ఫ్లేషన్ లో కన్సిడర్ చేస్తారంటే ఇన్ఫ్లేషన్, రియల్ జీడిపిలో ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేస్తారు, నామినల్ జీడిపిలో ఇన్ఫ్లేషన్ అనేది కన్సిడర్ చేయడు. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ ప్రైస్ లో ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ రెండు దాటుకునే వస్తాయి ఆ ప్రైజెస్. అది సంగతి. ఓకేనా అండి, ఇంతకంటే ఏమీ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఫిక్స్డ్ ప్రీ డిటర్మైన్డ్ ఉంటేనే ఆ వాల్యూస్ అనేవి అవుట్పుట్ మంచిగా వస్తుంది. సో రియల్ జీడిపి ఇస్ ఎ గుడ్ ఇండికేటర్ ఆఫ్ economic growth, whereas nominal GDP economic growth can't be analyzed easily. ఎందుకంటే దాంట్లో కొన్ని అబరేషన్స్ ఉంటాయి, ఎందుకంటే ఆ మార్కెట్ ప్రైజెస్ కాబట్టి వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. అందుకనే బెస్ట్ మనకి ఇండికేటర్ ఏంటంటే రియల్ జీడిపి అన్నమాట. సో మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే రియల్ జీడిపిలోకి ఇన్ఫ్లేషన్ తీసుకుంటాడా తీసుకోడా అంటే ఎస్ తీసుకుంటాడు, ఇట్ విల్ కన్సిడర్. అదే మరి నామినల్ జీడిపిలో ఏమైతుందండి అంటే కనుక ఇన్ఫ్లేషన్ అనేది తీసుకోడు, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ ప్రైజెస్ లో ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి అనమాట, సబ్స్యూమ్ అయిపోయి ఉంటాయి అవి. సో ఇన్ఫ్లేషన్ అనేది మరి దేంట్లో కన్సిడర్ చేయరు అంటే కనుక నామినల్ జీడిపిలా. అండ్ విచ్ ఇస్ ద బెస్ట్ ఇండికేటర్ అంటే రియల్ జీడిపి. చూసిరా, రియల్ జీడిపి ఇస్ ఎక్స్పెక్టెడ్ టు రికార్డ్ 11% గ్రోత్ అనమాట, వేరస్ నామినల్ జీడిపి 15.4%. GDP అంటే వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ.
ఓకే, అది మనకు అందరికీ తెలిసిందే. సో రియల్ కి నామినల్ కి మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. ఓకేనా అండి? అండ్ నౌ వి షేప్డ్ రికవరీ అని ఇంకోటి కొత్త చూస్తారు ఇప్పుడు మార్కెట్ లో. ఏం లేదండి, ఇప్పుడు మీకు ఎకనామిక్ సర్వే చూస్తే వి షేప్డ్ రికవరీ అని చెప్పి చాలా సార్లు వచ్చింది దాంట్లో. ఇది జీడిపి అండి వై యాక్సిస్ లా. ఎక్స్ యాక్సిస్ లో ఏమున్నది అంటే కనుక మీకు టైం ఉన్నది. అంటే ఈ టైం ఫ్రేమ్ లో జీడిపి ఇక్కడ చూడండి మంచిగా రైజ్ అవుతుంది, సడన్ గా డిక్లైన్ అయింది, సడన్ గా ఫాల్ అయింది, మళ్ళీ వెంటనే బౌన్స్ బ్యాక్ అయిపోయింది. దీన్నే వి షేప్డ్ రికవరీ అంటాం. అంటే ఎక్కువ డ్యామేజ్ జరగలేదు, చూసిరా డ్యామేజ్ అనేది పిన్ పాయింట్ ఉంది ఇక్కడ, మళ్ళీ వెంటనే అప్వర్డ్ మూమెంట్ వచ్చేసింది. దీన్ని వి షేప్డ్ రికవరీ అంటాం. అండ్ ఇంకోటి యూ షేప్డ్ రికవరీ అని కూడా ఉంది. అంటే డబ్ల్యూ షేప్డ్ రికవరీ, ఎల్ షేప్డ్ రికవరీ చాలా ఉన్నాయి. మీకు రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఇది వై యాక్సిస్ లో మళ్ళీ జీడిపి తీసుకున్నాము, ఎక్స్ యాక్సిస్ లో టైం తీసుకున్నాం అన్నట్టు. ఇక్కడ చూస్తుంటే మీకు ప్రైస్ ఓకే ఫైన్, అరే సడన్ గా డౌన్ అయ్యి డ్యామేజ్ చాలా జరిగింది, ఇక్కడ డ్యామేజ్ చాలా జరిగింది. ఓకేనా? అంటే డబుల్ రిసెషన్ లో పడిపోవడం అనమాట ఇక్కడ జరిగి మళ్ళీ పుంజుకుంది. అంటే యూ షేప్డ్ రికవరీ అంటే డ్యామేజ్ ఎక్కువ ఉందా, వి షేప్డ్ రికవరీలో డ్యామేజ్ ఎక్కువ ఉందా అంటే యూ షేప్ రికవరీలో డ్యామేజ్ ఎక్కువ జరిగింది అన్నట్టు. మరి ఇక్కడ చూస్తే వి షేప్డ్ రికవరీలో వెంటనే బౌన్స్ బ్యాక్ అయిపోయింది కాబట్టి డ్యామేజ్ అనేది నెగ్లిజిబుల్ అమౌంట్ అని మనం చూసుకోవచ్చు, నెగ్లిజిబుల్ అమౌంట్. సో ఇక్కడ మీరు ఇట్లా కన్సిడర్ చేసుకుంటూ పోవాలి. క్లియర్? సో ఇప్పుడు వి షేప్డ్ రికవరీ అంటే ఏంటో తెలిసింది. అట్ ద సేమ్ టైం రియల్ జీడిపి అంటే ఏంటి, నామినల్ జీడిపి అంటే ఏంటో తెలిసింది. నామినల్ జీడిపి మెజర్డ్ అట్ మార్కెట్ ప్రైస్, కరెంట్ మార్కెట్ ప్రైస్, వేరస్ రియల్ జీడిపి మెజర్డ్ అట్ బేస్ ఇయర్స్ మార్కెట్ ప్రైస్ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇవాళ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. గ్రోత్ విత్ ఇన్ఈక్వాలిటీ. గ్రోత్ ఇన్ఈక్వాలిటీ అంట ఏంటో చూద్దాం. కొంచెం కాంట్రవర్షియల్ ఉంది. గ్రోత్ అంటున్నాడు, ఇక్కడ ఇన్ఈక్వాలిటీ అంటున్నాడు. ద ఎకనామిక్ సర్వే సీమ్స్ టు ప్రివిలేజ్ అంటే ప్రత్యేక హక్కు కల్పించడం, వెల్త్ క్రియేషన్ ఓవర్ రిడక్షన్ ఆఫ్ ఇన్కమ్ డిస్పారిటీ అంటే అన్ఈక్వాలిటీ ఇన్ఈక్వాలిటీ అనొచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం అండి. ద ఎకనామిక్ సర్వే సీమ్స్ టు ప్రివిలేజ్ వెల్త్ క్రియేషన్ అంటే ప్రత్యేకంగా దేని మీద ఫోకస్ చేస్తుందంటే సంపద అంటే వెల్త్ క్రియేషన్ లో ఎకనామిక్ సర్వే మరి ప్రత్యేకంగా హక్కు కల్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఓవర్ రిడక్షన్ ఆఫ్ ఇన్కమ్ డిస్పారిటీ అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ స్ట్రెస్ చేయడం కంటే ఇది ఎక్కువ దేని వెల్త్ క్రియేషన్ మీద ఫోకస్ చేస్తుంది అన్నట్టు. ద ఎకనామిక్ సర్వే ఫర్ 2020-21 ఈజ్ అన్ ఎక్స్పాన్సివ్ అటెంప్ట్. ఎక్స్పాన్సివ్ అంటే ఇది ఒక ఎడ్జెక్టివ్ నానా, అండ్ ఇది విస్తారమైన అని. ఎక్స్పాన్సివ్ అంటే విస్తారమైనది అని. At reviewing the developments in the Indian economy during the current financial year and providing an outlook for its near time prospects. Spread over 700 pages, 700 పేజీలు అంట ఎకనామిక్ సర్వే. ద సర్వే ఆప్ట్స్ అంటే తెలియజేస్తోంది ఫర్ ఎ సెల్ఫ్ కంగ్రాచులేటరీ టోన్ వైల్ హైలైటింగ్ ద పాలసీ అచీవ్మెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ స్టీరింగ్ ద ఎకానమీ త్రూ ద ట్రెచరస్ షోల్స్ ఆఫ్ ద మోస్ట్ అన్ఫాథమబుల్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మోడర్న్ హిస్టరీ. పాపా ఎంత బ్యూటిఫుల్ గా రాసిండండి. అంటే ఈ 700 పేజీల యొక్క ఎకనామిక్ సర్వే ఏమి హైలైట్ చేస్తుందంటే ప్రీవియస్ గా మన పాలసీ అచీవ్మెంట్స్ ఏంటి, గవర్నమెంట్ పాలసీస్ ఏంటి, దాని స్కీమ్స్ ఏంటి, ఎలా అచీవ్మెంట్స్ చేసింది అండ్ ఎలా చెప్పింది ఇది అంటే గనక మరి స్టీరింగ్ అంటే నడిపించడం అన్నమాట. ఎకానమీ నడిపించారు మన వాళ్ళు త్రూ ద ట్రెచరస్ షోల్స్. ట్రెచరస్ అంటే మోసపూరితమైన లేదా ద్రోహమైన, షోల్స్ అంటే ఏ లార్జ్ గ్రూప్ ఆఫ్ ఫిష్. సో అంటే బాగా ద్రోహం చేసే ఈ లార్జ్ గ్రూప్ ఆఫ్ ఫిష్ నుంచి దాటుకొని మరి పడవ అనేది నడిపించుకుంటూ ముందుకు పోయామని చెప్పడం ఎంత కవిత్వంతో చెప్తుందో చూడండి. ద మోస్ట్ అన్ఫాథమబుల్ అంటే ఇంపాసిబుల్ టు మెజర్ అమ్మ. ఫ్యాథమ్ అంటే డీప్, అన్ అంటే నో అంటే ఇంకా డీప్నెస్ లేదు, ఇంకా ఎంత పోతున్నా వస్తూనే ఉంది అంటే ఇంపాసిబుల్ టు మెజర్. ఓకే, గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మోడర్న్ హిస్టరీ, citing an approach that used graded public health measures to transform the short term trade-off అంటే ఏంటంటే బ్యాలెన్సింగ్ బోత్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ అన్నమాట బిట్వీన్ లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్ ఇంటూ ఏ విన్ విన్ అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా బెనిఫిట్ అవుతుంది. దట్ వుడ్ సేవ్ both lives and livelihoods over the longer term. The survey asserts, సర్వే అనేది ఎకనామిక్ సర్వే అనేది ఏమి నొక్కి చెప్తోందంటే దట్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఏ గ్లోబల్లీ యూనిక్ మోడల్ ఆఫ్ స్ట్రాటజిక్ పాలసీ మేకింగ్ ఇన్ కంటైనింగ్ అంటే ఏంటంటే తగ్గించడం. కంటైన్ కి రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి కలిగి ఉండుట, దీంట్లో ఏమి వాట్ డస్ ఇట్ కంటైన్ అంటాం అంటే ఏమి కలిగి ఉంది అని అంటాము. రెండు ఏంటమ్మా అంటే కంటైన్ అంటే ఏంటంటే తగ్గించుట, కంటైన్ అంటే
తగ్గించుట, కంటైన్ అంటే తగ్గించుట. సో ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే మనం ద సర్వే అసెట్స్ దట్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఏ గ్లోబల్లీ యూనిక్ మోడల్ ఆఫ్ స్ట్రాటజిక్ పాలసీ మేకింగ్ ఇన్ కంటైనింగ్ ద COVID-19 pandemic while helping the economy recover quickly from its deleterious impact. Deleterious impact ante హానికరమైన ఇంపాక్ట్ అని. Okay, there is no denying that the country appears to have not only flattened the curve. ఫ్లాటెండ్ అంటే ఏంటమ్మా, లెవెల్ తెచ్చుట. లెవెల్ అంటే ఆ కర్వ్ అనేది లెవెల్ చేయడమే కాకుండా క్రూషియల్లీ సో ఫార్ అవాయిడెడ్ ఏ బ్రూజింగ్ సెకండ్ వేవ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ సీన్ ఇన్ మచ్ ఆఫ్ యూరప్ అండ్ ద యుఎస్. మరి బ్రూజింగ్ అంటే ఏంటంటే మొటిమలు, అంటే చిన్న చిన్న గాయాలు. అంటే మరి కర్వ్ అనేది ఫ్లాట్ అని లెవెల్ చేయడమే కాకుండా మరి చాలా వరకు ఇండియా అనేది అవాయిడ్ చేసింది. గాయపరిచే ఈ రెండవ వేవ్ ఏదైతే ఉందో, హార్మ్ఫుల్ వేవ్ కరోనా వల్ల వచ్చింది, అదంతా దాటుకొని వచ్చేసింది. మరి చూసుంటే సెకండ్ వేవ్ చూసుంటే యూరప్ లో మరి యుఎస్ లో చాలా ఘోరంగా జరిగిందని మనకు అర్థమవుతుంది. వైల్ ఇట్ మే బి డిబేటబుల్ అంటే చర్చనీయాంశమైనది. వైల్ ఇట్ మే బి డిబేటబుల్ యాజ్ టు హౌ మచ్ ఆఫ్ ద టర్న్ ఇన్ ద పాండమిక్స్ ప్రోగ్రెస్ కుడ్ బి అట్రిబ్యూటెడ్ అంటే ఆపాదించబడింది ఓన్లీ టు proactive policy measures. ప్రొయాక్టివ్ అంటే ఏంటి అంటే గనక ప్రాబ్లం జరగకముందే నువ్వు సొల్యూషన్ గురించి ఆలోచించి రిజల్ట్ తెచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నడుచుకుంటూ వెళ్తున్నా, బైక్ ఇట్లా వచ్చి నన్ను గుద్దేస్తుంది, రాంగ్ రూట్ లో నడుస్తున్నా, ఇది నాకు ప్రాబ్లం జరుగుతుందని తెలిసి వేరే మార్గం ఎంచుకోవడాన్ని ప్రొయాక్టివ్ మెజర్స్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. మీరు కూడా చాలా ప్రొయాక్టివ్ గా ఉండాలి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు. The survey's contention that India has turned the crisis into an opportunity to strengthen its long-term growth potential through seminal reforms sounds off key. అంటే ఇండియా మరి ఎకనామిక్స్ ఏం ఫోకస్ చేసింది అంటే గనక మరి ఈ సంక్షోభం ఏదైతే కోవిడ్ మహమ్మారి వల్ల వచ్చిన సంక్షోభం ఉందో దాన్ని దాటుకొని అధిగమించి దాన్ని ఒక ఆపర్చునిటీ కింద తీసుకొని మరి బలోపేతం చేసింది అనేది మరి కొంచెం అవుట్ ఆఫ్ ట్యూన్ కిందే ఉంది. అంటే కొంచెం విమర్శిస్తున్నాడు ఇక్కడ ఈ ఆర్టికల్లో. ఆఫ్ కీ అంటే నువ్వు పియానోలో కీ పెట్టుకుంటే ట్యూన్ కరెక్ట్ గా వస్తుంది, ఆఫ్ కీ అంటే అవుట్ ఆఫ్ ట్యూన్. చూడండి, ఇది కూడా మంచి ఇడియం అని చెప్పుకోవచ్చు మనం. ఆఫ్ కీ అంటే అవుట్ ఆఫ్ ట్యూన్. Okay, especially given the ongoing farmers' agitation against the new farm laws, as well as the plight of the struggling small and medium-scale industries and informal sectors. Plight అంటే ఏంటంటే దుస్థితి. మరి ఇక్కడ ఆన్గోయింగ్ మరి ఫార్మ్ లాస్ వచ్చినాయి కదా 3, వాటి మీద మరి నిరసనలు జరుగుతున్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇలా అనడం అంటే ఏంటి, మేము దాటుకొని వచ్చాము, ఆపర్చునిటీ కింద తీసుకొని వచ్చాము అనేది కొంచెం ఆఫ్ కీ కింద తెలుస్తుంది. ఆఫ్ కీ అంటే అవుట్ ఆఫ్ ట్యూన్ అనమాట. Okay, next, the survey goes on to forecast అంటే ముందు చూపు that the economy is currently experiencing a V-shaped recovery. మీకు ఇంత ముందే చెప్పారా అంటే V-shaped recovery అంటే డ్యామేజ్ చాలా తక్కువ ఉన్నది, మళ్ళీ బౌన్సింగ్ అనేది తొందరగా జరిగింది అన్నమాట. అందుకనే మీరు జస్ట్ అలా చూసి బట్టి మట్టం కాకుండా కాన్సెప్ట్స్ తెలియాలనే జనరల్ అవేర్నెస్ కూడా మిక్స్ చేస్తున్నట్టు జరిగింది. The survey goes on to forecast that the economy is currently experiencing a V-shaped recovery that would enable GDP to expand, even by a conservative estimate, by 11% in real terms in 21-22. చెప్పినానా మీకు, రియల్ GDP 11%. Still, to achieve that level of real growth, retail inflation must moderate substantially to average 4.4% or less over the 12-month period through March 2022. Given that the survey has projected nominal growth at 15.4%. చూసిరా ఇక్కడ నామినల్ గ్రోత్ 15.4%, రియల్ గ్రోత్ 11%. నామినల్ గ్రోత్ అంటే దీంట్లో ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేయడు, ఎందుకంటే ఇది మార్కెట్ ప్రైజెస్ తో మెజర్ చేస్తున్నాం కనుక. మరి ఇదేం చేస్తున్నాం, రియల్ అంటే కనుక ఇది ఫిక్స్డ్ ఆర్ ప్రీడిటర్మైన్డ్ బేస్ ప్రైస్ అన్నమాట. ప్రీడిటర్మైన్డ్ మార్కెట్ బేస్ ప్రైస్ తో చూస్తున్నాం. ఇది మార్కెట్ బేస్ ప్రైస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టెర్మినాలజీ అమ్మ ఇక్కడ. ఆల్సో వైల్ బ్యాటింగ్ ఫర్ ఎ ఫిస్కల్ పుష్ టు సపోర్ట్ ద రివైవింగ్ ఎకానమీ, ఇట్ పొజిట్స్ అన్ అప్సైడ్ టు ద గ్రోత్ ప్రోగ్నోసిస్ ప్రెడికేటెడ్ ఆన్ అమాంగ్ అదర్ ఫ్యాక్టర్స్ ఏ ర్యాపిడ్ రోల్అవుట్ ఆఫ్ ద COVID-19 వ్యాక్సిన్స్ అండ్ ఎ రికవరీ ఇన్ డిమాండ్ ఇన్ ద బ్యాటర్డ్ సర్వీసెస్ సెక్టర్. బ్యాటర్డ్ అంటే దెబ్బతిన్న, మరి రోల్అవుట్ అంటే మార్కెట్ లో ఫస్ట్ టైం ప్రొడక్ట్స్ అన్ని అవైలబుల్ గా చేయటని మరి రోల్అవుట్ అంటాం. To make the products available for the first time in the market, దీన్ని మనం రోల్ అవుట్ అంటాం.
ప్రోగ్నోసిస్ అంటే ముందు చూపు. ఓకే, అండ్ అంటే మనకి ఇది ఏం చెప్తుందంటే మరి ఎకనామిక్ సర్వే ఒక ముందు చూపుతో ఏం ప్రిడిక్ట్ చేస్తోంది అంటే మరి COVID-19 వ్యాక్సిన్స్ కూడా ర్యాపిడ్ గా మరి రిలీజ్ చేయడం జరిగింది. అండ్ బ్యాటెడ్ సర్వీస్ సెక్టర్, బ్యాటెడ్ అంటే దెబ్బతిన్న సర్వీసెస్ సెక్టర్ కూడా తొందరగా రీకవరీ అనేది జరుగుతుందని చెప్తున్నాడు. However, the document fails in providing an honest assessment of the on-ground economic situation by overlooking key aspects, including the extent of unemployment, even as it hints at the level of rural joblessness, which followed the return of millions of urban casual workers in the wake of last year's hastily implemented lockdown. Hastily ante chala quickly or hurriedly, ఆవేశపూరితంగా అని చెప్పుకోవచ్చు. పూరితంగా మరి లాస్ట్ ఇయర్ ఆవేశపూరితంగా లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేయగానే చాలా మంది జాబ్స్ అనేవి పోయినాయి. దాంతో రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ పెరిగింది. రూరల్ అంటే గ్రామాల్లో. మరి ఇవన్నీ నోటీస్ చేయడం ఫెయిల్ అయింది అనమాట గవర్నమెంట్. చూసారా, అంటే రియల్ ఆన్ గ్రౌండ్ సిచ్యువేషన్ అనేది స్కిప్ చేస్తూ ఈ డాక్యుమెంట్ అనేది అడ్రస్ చేయడం జరిగింది. ఇది ఒక బ్యూటిఫుల్ పాయింట్ అమ్మా. మీరు కాన్స్ అంటే నెగటివ్స్ లో ఈ పాయింట్స్ రాసేయచ్చు. అంటే ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసారు, బానే ఉంది, దాని గురించి చెప్పారు, బానే ఉంది, కానీ రియల్ ఆన్ గ్రౌండ్ ఎకనామిక్ సిచ్యువేషన్ ఫెయిల్ అయ్యింది అనమాట దాన్ని అబ్జర్వ్ చేయడం. ఎందుకంటే హేస్టీగా లాక్డౌన్ అనేది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత చాలా మంది జాబ్స్ పోయినాయి, అది కూడా రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది అడ్రస్ చేయడం మరి ఎకనామిక్ సర్వే మర్చిపోయింది. This it does by taking credit for a record 311.92 crore percentage of work generated over the last 10 months under MG Narega, and in contending ante poti padam that growth should be prioritized over inequality in tackling poverty. Mari should be prioritized ante idi passive voice kodam jarigindi, endukante should plus b plus v3 passive voice kanaka. And in contending that growth should be prioritized, growth prioritize cheyabadalante adhikyata ivvadali deniki ante inequality in tackling poverty. When the pandemic has exacerbated అంటే ఉన్న చెడుని ఇంకా మరింత ఉధృతం చేయడం, అంటే టు మేక్ ద బ్యాడ్ థింగ్ into a worse thing anamata. So when the pandemic has exacerbated the gap between the rich and the poor, and the finance minister is set to present her budget, the survey seems to privilege wealth creation over all else. Mari wealth creation మీద ఫోకస్ చేస్తుంది కానీ ఆవిడ మరి దేని మీద అంటే అన్ఎంప్లాయ్మెంట్ గురించి, లేకపోతే తర్వాత ఏంటది ఎంతమంది జాబ్స్ పోయినాయి, దాని తర్వాత వెరీ బ్యాడ్ ఆర్ బ్యాటెడ్ ఎకనామిక్ సిచ్యువేషన్ గురించి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, రిచ్ కి పూర్ కి చాలా గ్యాప్ ఏర్పడింది అనమాట ఈ లాస్ట్ ఇయర్ చూస్తుంటే. రిచ్ పూర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా లాక్డౌన్ ఎత్తేసినా సరే రిచ్ పీపుల్ కి సంపాదన బాగానే ఉంది, పూర్ పీపుల్ ఇంకా సంపాదన లేదు. ఎందుకంటే మైగ్రెంట్ వర్కర్స్ వాళ్ళు విలేజెస్ లోకి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయినాయి. సో రిచ్ పీపుల్ ఎలాగో సంపాదిస్తున్నారు, పూర్ పీపుల్ ఇంకా మరి వాళ్ళ గ్రాఫ్ చూస్తుంటే డిక్లైన్ అయిపోతుంది. మరి ఇక్కడ గ్యాప్ అనేది అడ్రస్ చేయడం మర్చిపోయారు అక్కడ. అండ్ జాబ్లెస్నెస్ కూడా ఎక్కువ అయింది. అండ్ ఇంకోటి చూస్తుంటే మీకు దీన్ని ఆన్ గ్రౌండ్ సిచ్యువేషన్ అనేది చెప్పడం జరిగింది. ఇక్కడ ఇలా కీ పాయింట్స్ రాసుకుంటే మీకు ఏంటంటే ఎస్ఏలో రిఫర్ చేసేటప్పుడు గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ కానీ ఎస్ఎస్సి కానీ ఈజీగా పాయింట్స్ దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాన్న ఇక్కడ రికవరీ వుడ్ ఎనేబుల్ జీడీపీ ఎక్స్పాండ్. సర్వీసెస్ సెక్టర్ ఏదైతే ఉందో దాన్ని కూడా అడ్రస్ చేయడం మర్చిపోయింది. ఓకేనా, ఏంటది ఎకనామిక్ సర్వే అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తుంటే ఫ్లాటెండ్ తో బ్రూజింగ్ సెకండ్ వేవ్ ఇక్కడ అధిగమించుకొని వచ్చింది. టర్మ్ గ్రోత్, ఆన్గోయింగ్ ఫార్మర్స్ ఎజిటేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆన్గోయింగ్ ఫార్మర్స్ ఎజిటేషన్ దీని గురించి అసలు ఎంత గప్చుపుగా ఉంది. ఓకేనా అండి, దీని గురించి మొత్తం గప్చుపుగా ఉండడం జరిగింది. అంటే ఇవన్నీ నెగటివ్స్ అనమాట. సర్వీస్ సెక్టర్ అడ్రస్ చేయలేకపోవడం, ఆన్ గోయింగ్ ఫార్మర్స్ ఎజిటేషన్ అడ్రస్ చేయలేకపోవడం, అండ్ ఇంకోటి జాబ్లెస్నెస్ దాని గురించి అసలు ప్రస్తావన తీసుకురాకపోవడం, అండ్ ఆన్ గ్రౌండ్ ఎకనామిక్ సిచ్యువేషన్ సరిగ్గా ఫోకస్ చేయకపోవడం. దీన్నే ఓవర్ లుకింగ్ అంటాం. ఓకే, ఓవర్ లుకింగ్ అంటే ఏంటంటే ఫెయిల్ అవడం అనమాట. ఇది ఒక మంచి ఫ్రేజర్తో కూడా మీరు మీ ఎస్ఏ రైటింగ్ మరి డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అదండి ఈవేళ మీకు ఎడిటోరియల్. చాలా బ్యూటిఫుల్ ఎడిటోరియల్ ఇది. మీకు ఆల్రెడీ మీకు చెప్పేశాను. ఏమని చెప్పానంటే యూ షేప్డ్ రికవరీ, వి షేప్డ్ రికవరీ అంటే ఏంటో చెప్పాను. నామినల్ కి రియల్ జీడిపికి డిఫరెన్స్ కూడా చెప్పాను. అండ్ నెక్స్ట్ ఇది 11% రియల్ జీడిపి, నామినల్ జీడిపి 15.4%. ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డైరెక్ట్ గా చేస్తాయి ఈ బిట్స్ అనేవి. అండ్ ఈవేళ మీకు క్వశ్చన్ ఉంటుంది చూడండి, కొంచెం ట్రికీ క్వశ్చన్, ఆలోచించి చేయండి అమ్మా. హూ అమాంగ్ ద ఫాలోయింగ్, మళ్ళీ
చెప్తాను చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇంట్రడ్యూస్ ద డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద యాన్యువల్ ఎకనామిక్ సర్వే 2021 టు ద పబ్లిక్? ఎవరు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు? డీటెయిల్డ్ ప్రెజెంటేషన్. సిఈఏ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కేవి సుబ్రహ్మణ్యన్, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, అజయ్ భూషణ్ పాండే, అనురాగ్ ఠాకూర్. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఓకే, క్లాస్ నచ్చినట్లయితే నోట్స్ రాసుకొని లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.